Hello friends, welcome to Sankalp Study Success. So, ఈ particular session లో linear differential equations of higher order కి సంబంధించి మనం రూల్ 2 మీద సెకండ్ రూల్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ మనం నేర్చుకుంటున్నాము. సో ఈ సెషన్లో కూడా సెకండ్ రూల్కి సంబంధించి మరికొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రీవియస్ ఏ పేపర్లో ముఖ్యంగా వచ్చిన క్వశ్చన్స్ ఆ మోడల్స్ని మనం డిస్కస్ చేసుకుందాం. సో ఈ క్వశ్చన్స్ అన్నీ చాలా 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 ఇంపార్టెంట్. ముందు రూల్ 2 ఎలా వచ్చింది, అది అసలు సెకండ్ రూల్ మనకి ఏం చెప్తుందో ముందు మనం తెలుసుకోవాలి. ఆ తర్వాత ఆ వీడియో చూశాక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కొన్ని చెప్పాను, ఆ వీడియోస్ కూడా ఫాలో అవ్వండి. ప్లేలిస్ట్లో ఒక ఆర్డర్లో ఉంటాయి వీడియోస్ అన్నీ కూడా, ఆ ఆర్డర్ని ఫాలో అవుతూ చూడండి ప్రతి వీడియోని. సరేనా? ఖచ్చితంగా నోట్స్ రాసుకోండి. మీకు ఏ డౌట్ వచ్చినా సరే మన వాట్సాప్ నెంబర్కి కానీ టెలిగ్రామ్ ఛానల్కి కానీ పోస్ట్ చేయండి. ఐ విల్ బి లుకింగ్ ఫార్వర్డ్ దాట్. సరేనా? ఓకే, ఫైన్. ఓకే, లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. Find the solution of d2y by dx2 plus 5 into dy by dx minus 6y equals to sin 4x into cos x. ఇది ఎట్లా సాల్వ్ చేయాలి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, ఇచ్చినటువంటి గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏంటి అంటే d2y by dx2 plus 5 into dy by dx కదా minus 6y equals to sin 4x into cos x. అవునా? సరే, ఇక్కడ మనం ఒకటి అబ్జర్వ్ చేయాలి. ఆల్రెడీ ఈ మోడల్లో క్వశ్చన్ని మనం ప్రీవియస్ వీడియోలో మనం చేసాము. అంటే కేవలం సైన్ కానీ కాస్ కానీ ఉంటే డైరెక్ట్గా చేసేయచ్చు, కానీ ఇక్కడ సైన్ అండ్ కాస్ యొక్క కాంబినేషన్ ఇచ్చాడు. అంటే ఇక్కడ మనం కొన్ని ఫార్ములాస్ వాడాలి. అయితే బట్ బిఫోర్ దాట్ వీ నో దట్ dy by dx ఇస్ నథింగ్ బట్ క్యాపిటల్ డి ఆపరేటర్ని రీప్లేస్ చేయొచ్చు. అవునా కదా? సో హౌ కెన్ ఐ రైట్ దిస్? d2y plus 5 into dy minus 6y equals to sin 4x into cos x. అవునా? ఇప్పుడు yని మనం కామన్ తీస్తే d2 plus 5d minus 6 into y equals to sin 4x into cos xని నేను ఎలా రాస్తానంటే సపోజ్ 1/2 into 2 sin 4x cos x కింద మనం రాద్దాం. ఇప్పుడు మనకి 2 sin a cos b ఫార్మాట్ కనిపిస్తోంది. అవునా? సో 2 sin a cos b అంటే sin of a plus b plus sin of a minus b కదా. సో ఆ ఫార్ములా ఖచ్చితంగా రాయండి. సో 2 sin a cos b is nothing but sin of a plus b plus sin of a minus b. ఓకే, ఇక్కడ a ప్లేస్లో 4x ఉంది, b ప్లేస్లో x ఉంది. కాబట్టి 4x plus x, this will be 5x, 4x minus x, this will be 3x. అంటే sin 5x plus sin 3x. అవునా? So what I will be getting here, d2 plus 5d minus 6 into y equals to 1/2 into sin 5x plus sin 3x. అవునా? ఇప్పుడు 1/2ని రెండింటికి కనుక మనం స్ప్లిట్ చేస్తే what I will be getting? I will be getting d2 plus 5d minus 6 into y equals to 1/2 sin 5x plus 1/2 sin 3x. ఓకే, సో ఇప్పుడు ఇది మనకి ఎలా కనిపిస్తుంది? దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ f of d into y equals to phi of x. ఈ ఫార్మాట్లో కనిపిస్తుంది. అవునా? సో సొల్యూషన్ ఏమవుతుంది ఎప్పుడైతే ఈ ఫార్మాట్లో ఉందో? ద సొల్యూషన్ విల్ బీ, సో ద సొల్యూషన్ ఇస్ y ఈక్వల్స్ టు yc ప్లస్ yb ఆర్ ఎల్స్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్. సో మనం ఎలా రాయొచ్చు? y ఈక్వల్ టు yc ప్లస్ yb అని రాస్తాం. అవునా? సో మనం కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి, పర్టికులర్ ఇంటిగ్రల్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. సరేనా? సో ద ఫస్ట్ స్టెప్ ఈస్ టు ఫైండ్ ద కాంప్లిమెంటరీ ఫంక్షన్. సో హియర్ f ఆఫ్ d, this one, d2 plus 5d minus 6. So in order to get the roots of auxiliary equation, first we have to obtain the auxiliary equation. So auxiliary equation is f of m equals to 0. So d place the m replace cheste m square plus 5m minus 6 equals to 0. This is a quadratic equation. So 6 in the 2 3 6 అని రాయొచ్చు, లేదా 6 1s 6 అని రాయొచ్చు. ఇక్కడ 5 in the 2 plus 3 రాయొచ్చు, లేదా 6 minus 1 అని రాయొచ్చు. ఇక్కడ మనం ఎలా తీసుకోవాలి? 2 plus 3 చేయాలి. ఇక్కడ 2 3 6 చేయాలి. ఎస్ అవును. కాబట్టి కానీ మనం అబ్జర్వ్ చేస్తే మైనస్ 6m స్క్వేర్ ఉంది, మైనస్ 6m స్క్వేర్. సో మైనస్ 6 ప్లస్ 1 చేస్తే మైనస్ 5 వస్తుంది. కానీ 2 3 6 -2 -3 ఇది మల్టిప్లై చేసామనుకోండి మనకి +6 వస్తుంది. ఒకవేళ
మైనస్ ఎక్కడో చోట మనం మైనస్ తీసుకుంటే ఇక్కడ కానీ ఇక్కడ కానీ -5 మాత్రం రాదు. సో వీ హ్యావ్ టు టేక్ -6 అండ్ +1. అవునా? ఫైన్. సో m స్క్వేర్ ప్లస్ 6m మైనస్ m మైనస్ 6 ఈక్వల్స్ టు 0. సో m కామన్ తీస్తే m ప్లస్ 6 అండ్ -1 కామన్ తీస్తే m ప్లస్ 6 ఈక్వల్స్ టు 0 కదా. సో m ప్లస్ 6 కామన్ తీస్తే వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్ m మైనస్ 1 ఈక్వల్స్ టు 0. అవునా? సో m ప్లస్ 6 ఈక్వల్స్ టు 0 ఆర్ m మైనస్ 1 ఈక్వల్స్ టు 0. సో m వాల్యూ ఎంత అవుతుంది? m వాల్యూ విల్ బి either -6 ఆర్ m minus 1 equal to 0 అంటే m equal to 1. So the roots are -6, 1 అంటే రియల్ అండ్ డిస్టింక్ట్. డిస్టింక్ట్ అంటే డిఫరెంట్ అని దాని అర్థం. సరేనా? ఓకే, రూట్స్ అనేవి రియల్ అండ్ డిస్టింక్ట్గా మనకి తెలిసాయి. అప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏమవుతుంది? అకార్డింగ్ టు ద ఫార్ములా yc ఈక్వల్ టు c1 e పవర్ -6x ప్లస్ c2 e పవర్ 1x అంటే x. మీరు c1 e పవర్ x ప్లస్ c2 e పవర్ -6 అని కూడా రాయొచ్చు. సరేనా? ఫైన్. Now it's time for us to find the particular integral. So the second one is f of d equals to yp equals to 1 by f of d into phi of x. Right? So f of d here is 1 by d2 plus 5d minus 6. Avuna? Into what is phi of x, Nana? This one, not this one. Already మనం కన్వర్ట్ చేసాం. అవునా? సో 1 by 2 sin 5x ప్లస్ 1 by 2 sin 3x. ఇప్పుడు ఈ 1 by f of dని రెండింటికి కూడా స్ప్లిట్ చేద్దాం. సరేనా? సో వాట్ ఐ విల్ బి గెటింగ్ నౌ yp ఈక్వల్స్ టు 1 by d2 plus 5d minus 6 into 1 by 2 sin 5x, right? Plus 1 by d2 plus 5d minus 6 into 1 by 2 sin 3x. So 1 by 2 అనేది ముందుకు వచ్చేస్తుంది కదా, because it is a constant. So 1 by 2 into 1 divided by d2 plus 5d minus 6 into sin 5x, right? Plus 1 by 2 into 1 divided by d2 plus 5d minus 6 into sin 3x. సో ఇప్పుడు మనం ఏం తీసుకోవాలి? దీన్ని ఫస్ట్ పర్టికులర్ ఇంటిగ్రల్గా, సెకండ్ పర్టికులర్ ఇంటిగ్రల్గా అనుకుందాం. లెట్ ఆర్ఎస్ దీన్ని yp అనుకున్నాం కదా, yp1 yp2 అయినా అనుకోవచ్చు. కొన్ని బుక్స్లో yp1 yp2 అంటాడు, కొన్నిసార్లు pi1 ప్లస్ pi2 అనుకుంటాను. ఏదైనా అనొచ్చు. సో లెట్ yp ఈక్వల్స్ టు దిస్ ఈస్ ఫస్ట్ పర్టికులర్ ఇంటిగ్రల్ అండ్ దిస్ ఈస్ ద సెకండ్ పర్టికులర్ ఇంటిగ్రల్. అంటే yp ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ ద సమ్మేషన్ ఆఫ్ దీస్ టూ. సో ఇప్పుడు ఇండివిజువల్గా పర్టికులర్ ఇంటిగ్రల్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సరే, చూడండి, ప్రతి స్టెప్ చాలా కేర్ఫుల్ అన్న. మనం ఏ ఫార్ములా అయితే అప్లై చేస్తున్నామో ఆ ఫార్ములాని పక్కన మెన్షన్ చేసుకోవాలి. సరేనా? రైట్. సో వాట్ ఈస్ ద ఫస్ట్ పర్టికులర్ ఇంటిగ్రల్? ఫస్ట్ పర్టికులర్ ఇంటిగ్రల్ ఈస్ 1 by 2 into 1 divided by d2 plus 5d minus 6 into sin 5x. సో ఎప్పుడైతే సైన్ ఫంక్షన్ కానీ కాస్ ఫంక్షన్ కానీ ఉంటుందో సెకండ్ డెరివేటివ్లో మనం -b² పెట్టాలి. అంటే sin bx ఉంది ఇక్కడ, b ప్లేస్లో 5 కదా. సో -b² అంటే -5². దట్స్ నథింగ్ బట్ ఇట్ ఈస్ నాట్ -5 హోల్ స్క్వేర్, -5² అంటే -25. సో ఏం రాస్తాం? పుట్ d2 ఈక్వల్స్ టు -5², దట్స్ నథింగ్ బట్ -25. ఓకేనా? సో ఇప్పుడు -25ని మనం ఈ ఫంక్షన్లో రీప్లేస్ చేయండి. వాట్ విల్ బి గెటింగ్? సో చూడండి, I will be getting 1 by 2 into 1 divided by d2 place లో -25 కదా. సో ఇట్స్ -25 ప్లస్ 5d minus 6 కదా. సో sin 5x. ఓకే, -25 minus 6 -31. సో 1 by 2 into 1 divided by 5d minus 31 sin 5x కదా. ఓకే, సో ఫస్ట్ డెరివేటివ్ మాత్రమే ఉంది. సెకండ్ డెరివేటివ్ కావాలంటే వీ హ్యావ్ టు డూ ద రేషనలైజేషన్. సో 5d minus 31 ఉంది కాబట్టి 5d plus 31తో రేషనలైజేషన్ చేద్దాం. కొంతమంది డౌట్ ఏమి అడుగుతారంటే, సార్ సెకండ్ డెరివేటివ్లో మనం -b² పెట్టినప్పుడు ఫస్ట్ డెరివేటివ్లో -b పెట్టేయచ్చు కదా అంటారు. అలా పెట్టకూడదు, గుర్తుపెట్టుకోండి. ఓన్లీ సెకండ్ డెరివేటివ్లో మాత్రమే రీప్లేస్ చేయాలి. సరే, ఒకవేళ లేకపోతే రేషనలైజేషన్ యూజ్ చేసుకుని రప్పించుకోవాలి. సో వాట్ ఈస్ ద రేషనలైజేషన్ ఫ్యాక్టర్? 5d plus 31. సో 5d minus 31 into 5d plus 31. ఓకేనా? sin 5x. సో 1 by 2 into
5d plus 31 divided by a minus b into a plus b, a square minus b square అంటే 5d whole square minus 31 whole square అంటే 25, 5 square అంటే 25, సెకండ్ డెరివేటివ్ వస్తుంది మైనస్ వాట్ ఈస్ 31 స్క్వేర్ 961 రైట్. సో 961 sin 5x కదా. సరే ఇప్పుడు మళ్ళీ మనకి సెకండ్ డెరివేటివ్ కనిపిస్తోంది కాబట్టి సెకండ్ డెరివేటివ్ ప్లేస్లో మైనస్ బీ స్క్వేర్ రీప్లేస్ చేయాలి కదా. పుట్ d2 ఈక్వల్స్ టు మైనస్ 5 స్క్వేర్ ఇట్స్ నథింగ్ బట్ మైనస్ 25 అవునా. సో 1/2 ఇంటూ 5d ప్లస్ 31 డివైడెడ్ బై 25 ఇంటూ సెకండ్ డెరివేటివ్ ప్లేస్లో మైనస్ 25 రీప్లేస్ చేయండి మైనస్ 961 sin 5x కదా. సో 1/2 ఇంటూ 5d plus 31 divided by 25 is minus 625 minus 961 sin 5x kada. So see friends, so 1/2 into 5d plus 31 divided by 5 plus 1 is 6, 6 plus 2 is 8, 9 plus 6 is 15 minus 15 minus 1586 sin 5x kada. Okay. So ఇప్పుడు listen carefully. So 2 into minus 1586 ఎంత. సో 6ని డబల్ చేస్తే ఇట్స్ ఐ థింక్ ఇట్స్ 12, 8 డబల్ చేస్తే 16, 17 రైట్. ఇంకా 1 ఉంది కాబట్టి 1 10 11 ఓకే. 2 1s 2 ఐ థింక్ 3 రైట్ మైనస్ యా 2 into 1586 అంటే 3172 ఓకే. నెక్స్ట్ 5d plus 31 into sin 5x, 5d plus 31 into sin 5x కదా. ఓకే సో 5 into d sin 5x రైట్ ప్లస్ 31 sin 5x కదా హోల్ డివైడెడ్ బై మైనస్ 3172 అవునా. సరే సో d sin 5x అంటే డెరివేటివ్ ఆఫ్ sin is nothing but cos అవునా కదా. డెరివేటివ్ ఆఫ్ sin is cos కదా. సో వాట్ ఐల్ బి గెటింగ్ హియర్ 5 into cos 5x మళ్ళీ 5xకి డెరివేటివ్ అంతా ఇట్స్ 5 ప్లస్ 31 sin 5x హోల్ డివైడెడ్ బై మైనస్ 3172 ఓకే. 5 5 25 కదా. సో 25 cos 5x ప్లస్ 31 sin 5x హోల్ డివైడెడ్ బై మైనస్ 3172. ఈ మైనస్ని మీరు న్యూమరేటర్లో కూడా తీసుకువెళ్ళి మైనస్ 25 cos 5x మైనస్ 31 sin 5x అని రాయొచ్చు, లేదా ఈ మైనస్ని మీరు సింపుల్గా ఇక్కడ పెట్టచ్చు మధ్యలో ఓకేనా. దిస్ ఈజ్ ఫస్ట్ పర్టికులర్ ఇంటిగ్రల్ ఓకేనా. సరే ఇప్పుడు నాకు ఫస్ట్ పర్టికులర్ ఇంటిగ్రల్ వాల్యూ వచ్చింది yp ఈక్వల్స్ టు మైనస్ ఎంత 25 cos 5x ప్లస్ 31 sin 5x అవునా divided by 3172. Now I have to obtain the second particular integral. Avuna kada? All right. Let's do the second particular integral. So second particular integral em ochindana ikkada 1/2 into 1 divided by d2 plus 5d minus 6 into sin 3x kada. So put d2 equals to minus b square kabatti minus 3 square ante minus 9. So minus 3 square is nothing but minus 9. Sorry. So what will be getting 1/2 into 1 divided by minus 9 plus 5d minus 6 sin 3x. So 1/2 into 1 divided by 5d minus 9 minus 6 is nothing but minus 15 into sin 3x kada. ఇప్పుడు మనం 5 కామన్ తీయచ్చు. సో 1/2 into 5 కామన్ తీస్తే d minus 3 sin 3x 5 2 is 10 కదా. సో 1/10 1 divided by d minus 3 into sin 3x. మీరు కామన్ తీయకపోయినా డైరెక్ట్గా కూడా రేషనలైజేషన్ చేయొచ్చు, తప్పేం లేదు. సరే ఇప్పుడు ఇంకా ఈజీగా ఉంటుంది ఇలా మనం కామన్ తీసినప్పుడు. సో 1/10 ఇక్కడ సెకండ్ డెరివేటివ్ లేదు కదా, రావాలి అంటే రేషనలైజేషన్ చేయాలి. సో d minus 3 ఉంది కాబట్టి d plus 3 అనేది ఫ్యాక్టర్. సో d plus 3 divided by d minus 3 into d plus 3 కదా.
into sin 3x. So a minus b into a plus b is a square minus b square. So d plus 3 divided by d2 minus 9 sin 3x. So put d2 equal to minus 3 square. It's nothing but minus 9. So what I will be getting? 1 by 10 d plus 3 divided by minus 9 sin 3x. Kada? Now so 1 by 10 into d plus 3 into sin 3x whole divided by minus 18. So it's nothing but 10 into 18 is nothing but minus 180 kada ikkada minus symbol undi kabatti. So d sin 3x plus 3 sin 3x. Avuna? So d ante derivative of sin is nothing but cos. So 1 by minus 180 cos 3x మళ్ళీ 3x కి డెరివేటివ్ 3 ప్లస్ 3 sin 3x. అవునా? ఇక్కడ 3 ఇక్కడ ఉంది 3 ని మనం కామన్ తీసామనుకోండి 3 డివైడెడ్ బై మైనస్ 180 ఇంటూ కాస్ 3x ప్లస్ sin 3x వస్తుంది. అవునా? సో 3 6 18 కాబట్టి 0. సో హియర్ ఇస్ minus 1 by 60 అని రాయొచ్చు కదా. 1 by minus 60 అన్నా minus 1 by 60 అన్నా ఒకటే. సో cos 3x ప్లస్ sin 3x. అవునా? ఈ మైనస్ని ఇక్కడ పెట్టుకుంటే తప్పేం లేదు. సో మనకి పర్టికులర్ ఇంటిగ్రల్ సెకండ్ పర్టికులర్ ఇంటిగ్రల్ ఎంత వచ్చింది? minus 1 by 60 ఇంటూ cos 3x ప్లస్ sin 3x. రైట్? ఓకే. నౌ వైపీ ఇప్పుడు ఫస్ట్ పర్టికులర్ ఇంటిగ్రల్ ఉంది ఇక్కడ ప్లస్. సో ప్లస్ minus 1 by 60 మైనస్ ఉంది కాబట్టి బ్రాకెట్ వేసుకోండి. minus 1 by 60 cos 3x ప్లస్ sin 3x. అవునా? రైట్. సో వాట్ ఈస్ ద YP వాల్యూ now? So what is the YP value now? So YP here is minus 25 cos 5x plus 31 sin 5x whole divided by 3172 plus into minus is minus 1 by 60 into cos 3x plus sin 3x. Right? This is the value of YP. So manaki solution em kavali? Solution is nothing but y equals to yc plus yp. So ee yc value ni yp value ni add cheyadame. Avuna? So the solution y equals to c1 e power minus 6x plus c2 e power x plus minus undi kabatti bracket lo pettukondi minus 25 cos 5x ade ikkada plus unte problem ledu plus 31 sin 5x whole divided by enta 3172. avuna? Minus 1 by 60. Okay, let me erase this. By 60 cos 3x plus sin 3x. అవునా? సో c1 e power minus 6x plus c2 e power x plus into minus is minus 25 cos 5x plus into ఇది ఇక్కడ మైనస్ పెట్టకండి, జస్ట్ ఈ మైనస్ని ఇక్కడ దీంతో మల్టిప్లై చేస్తున్నాను అంతే. కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఇది అలాగే ఉంటుంది. ప్లస్ 31 sin 5x divided by 3172 plus into minus minus 1 by 160 into cos 3x plus sin 3x. అర్థమైందా? So this is the required solution where C1 and C2 are constants. This is the required solution. అర్థమైందా? This is a very very important question. Be careful with brackets and be careful with minus sign. Okay? కొంతమంది ఎలా రాస్తారంటే దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఇలా రాశాను, ఈ విధంగానే రాయొచ్చు. అంటే సి ఇక్కడ మైనస్ వచ్చింది కదా. సో 1 by 3172 ఇలా రాసి బ్రాకెట్లో 25 cos 5x ప్లస్ 31 sin 5x రాస్తారు. ఇది కూడా కరెక్టే, జస్ట్ ఇది ముందుకు తీసుకొచ్చామంతే. ఇలా కూడా పెట్టుకోవచ్చు. అర్థమైందా? రైట్ నాన్న? దిస్ అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ మోడల్లో క్వశ్చన్స్ అడగచ్చు. ఒకసారి sin 4x cos x అన్నాడు కాబట్టి నెక్స్ట్ టైం ఎలా అడగచ్చు? cos 4x sin x ఇవ్వచ్చు.
అది కూడా ఒకసారి మీరు నార్మల్గా ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా? ఫైన్. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. ఆల్ రైట్ ఫ్రెండ్స్, లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. ఇది కూడా మనని ప్రీవియస్ ఈ పేపర్లో అడిగారు. డైరెక్ట్ క్వశ్చన్, ఎందుకంటే ఒకే ఒక కొసైన్ ఫంక్షన్ ఉంది కదా. సో సాల్వ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ d2 - 2d + 2 × y = cos 9x. సరే చూడండి, డైరెక్ట్గా చేసేయచ్చు మనం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎలా రాయాలి? గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ నాతో పాటు చేయండి. మీరు కూడా జస్ట్ వీడియో చూడొద్దు, ప్రాక్టీస్ చేయండి. మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీ మిస్టేక్స్ మీకు తెలుస్తూ ఉంటాయి. స్టెప్స్ ఎలా వేయాలో మీకు ప్రాక్టీస్ అవుతాయి, ఎగ్జామ్లో మర్చిపోకుండా ఉంటారు. ఓకేనా? జస్ట్ వీడియో చూసి వదిలేయద్దు, చేయండి, నోట్స్లో చేస్తూ ఉండండి. ఓకే సరే. సో d2 - 2d + 2 × y = cos 9x కదా. సో దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, ఎలా ఉంది? This is in the form of f of d into y = phi of x kada. సో ఇలా ఉంది కాబట్టి హియర్ మనకి సొల్యూషన్ ఏమవుతుంది ఈ ఫార్మాట్లో ఉన్నప్పుడు? సో ద సొల్యూషన్ విల్ బి, y = complementary function plus particular integral. What I will be getting? y = yc plus yp. ఇదే కదా సొల్యూషన్. సొల్యూషన్ ఇది అయినప్పుడు what is the first step? We need to find out the complementary function. So first thing is here f of d ఎంత? f of d here is d2 - 2d + 2. So here f of d = d2 - 2d + 2. So auxiliary equation find out చేయాలి కదా. That is nothing but f of m = 0. Auxiliary equation. So f of m, d ప్లేస్లో m రీప్లేస్ చేయండి. m² - 2m + 2 = 0. What I will be getting? చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, కాబట్టి మనం ఫార్ములా వాడేద్దాం. -b + r - (b² - 4ac/2a). రైట్. సో m = -b అంటే b ప్లేస్లో -2 ఉంది, -b + r - (b²) అంటే -2 హోల్ స్క్వేర్, b² - 4a, a వాల్యూ 1, m² యొక్క కోషంట్ 1, c వాల్యూ +2, రైట్, బై 2a, 2 × 1. సో minus into minus is plus, this is 2 + r - (-2 హోల్ స్క్వేర్ is 4, 4 2 is 8 కదా. సో -8. సో 2 + r - (-4), 4 - 8 is -4 divided by 2. సో 2 + r - (4) అంటే 2, రూట్ లోపల మైనస్ ఉంది కాబట్టి ఇమాజినరీ నెంబర్ వస్తుంది, అంటే 2i డివైడెడ్ బై 2. 2 కామన్ తీస్తే క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 1 + r - i. కాబట్టి వాట్ ఆర్ ద రూట్స్? రూట్స్ ఆర్ కాంప్లెక్స్ హియర్. 1 + i ఒకటి, 1 - i ఒకటి, రూట్స్ ఆర్ కాంప్లెక్స్. ఎస్ ఓ నో? ఎప్పుడైతే రూట్స్ కాంప్లెక్స్ వచ్చాయో మనకి ఏమొస్తుంది? కాస్ సైన్లో వస్తుంది కదా. సో వాట్ ఈస్ ద కాంప్లిమెంటరీ ఫంక్షన్ అన్న మీరు రాయండి. ఏంటంటే if alpha plus I beta and alpha minus I beta are the roots, then complementary function equals to e power alpha x into c1 cos beta x plus c2 sin beta x అని ఫార్ములా రాసి చక్క బాక్స్లో ఉంచండి. ఇక్కడ నేను రాయట్లేదు, ఐ హోప్ యూ నో దట్ ఫార్ములా, రైట్. సో దాన్ని బట్టి మనం ఆల్ఫా ప్లేస్లో 1 తీసుకుంటాము, బీటా ప్లేస్లో కూడా 1 ఉంది, అవునా కదా. సో e పవర్ 1x అంటే e పవర్ x, e పవర్ x ఇంటూ c1 cos బీటా వాల్యూ కూడా 1 కదా, ప్లస్ c2 sin బీటా x అంటే 1x. అంతేనా? దిస్ ఈస్ ద కాంప్లిమెంటరీ ఫంక్షన్. సరే, ఇప్పుడు నౌ ఇట్స్ టైమ్ ఫర్ us టు ఫైండ్ ద పర్టికులర్ ఇంటిగ్రల్. సెకండ్ స్టెప్. సో yp = 1/f of d into phi of x కదా. సో 1 divided by what is f of d here? f of d here is d2 - 2d + 2 కదా. So d2 - 2d + 2 into what is phi of x? Cos 9x. సో సెకండ్ డెరివేటివ్ ప్లేస్లో కాస్ ఉంది కాబట్టి కాస్ కానీ సైన్ కానీ ఉంటే ఏం పెట్టాలి? సెకండ్ డెరివేటివ్ ప్లేస్లో -b². ఇక్కడ b వాల్యూ వచ్చేసి 9 కాబట్టి -9² అంటే -9² is 81. సో 1 divided by -81 - 2d + 2 cos 9x. 1 by -81 + 2 is nothing but -79, అవునా. సో -2d - 79 cos 9x.
సో మైనస్ కామన్ తీస్తే ఇఫ్ ఐ టేక్ మైనస్ as కామన్, ఆ మైనస్ న్యూమరేటర్లోకి వెళ్ళిపోతుంది. మైనస్ డివైడెడ్ బై 2d + 79. ఈ రెండింటి నుంచి మైనస్ కామన్ తీసాను, ఆ మైనస్ని న్యూమరేటర్లోకి తీసుకెళ్ళాను. ఎస్ అను తెలుసు కదా మీకు. ఐ హోప్ యూ నో ఇట్ బికాస్ యూ ఆర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్, రైట్? సరే, ఇప్పుడు 2d + 79 ఉంది. 2d - 79 అనే ఫ్యాక్టర్తో రేషనలైజేషన్ చేయాలి. సో మైనస్ ఇంటూ 2d - 79 డివైడెడ్ బై 2d + 79 ఇంటూ 2d - 79, రైట్? cos 9x. సో మైనస్ 2d - 79 divided by a minus b into a plus b, a square minus b square. So 2 square is 4, d2 minus 79 whole square కదా. ఇది చేయడం మీకు కష్టంగా ఉందనుకోండి, ఒక షార్ట్ కట్ చెప్తాను, లిజన్. 79 అంటే ఏంటి? 80 - 1, 80 - 1 whole square, అవునా కదా? సో a minus b whole square, a square minus 2ab plus b square రాయొచ్చు కదా. a square అంటే ఎంత? 80 whole square, 8 8 64, 64 2 zeros ప్లస్ బీ స్క్వేర్ కదా, ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ 2ab కదా, ప్లస్ బీ స్క్వేర్ అంటే 1 స్క్వేర్, 1 స్క్వేర్ యాడ్ చేస్తే ఇక్కడ 1 వస్తుంది. 6401 మైనస్ 2ab, దీనిలోంచి 2abని తీసేయాలి. 2 × 80 160, 160 × 1 160 అంటే 6401 నుంచి 160 తీసేయాలి. 1 దిస్ ఈజ్ ఇక్కడ 3 ఉంటుంది అండ్ దిస్ ఈజ్ 10 హియర్. 10 - 6 ఈజ్ 4, అవునా కదా? 3 - 1 ఈజ్ 2, 6241. అర్థమైందా? దిస్ ఈజ్ 6241. Yes or no? All right. Into cos 9x. Speed math technique. Okay now. Sorry. Now, what I will be getting here? Let me erase. Okay. So that I can get space. Okay. Yeah. So second derivative place lo malli manam minus b square ante minus 81 substitute cheyali kada. So put d2 minus 81 అంటే minus 9 square అని రాయండి, ఎందుకైనా మంచిది. అంటే minus 81 కదా. సో minus 2d - 79 whole divided by 4 into minus 81 minus 6241 cos 9x. Yes. So 4 1s 4, 4 8s 32. So minus 2d - 79 into cos 9x divided by minus 324 minus 6241. So minus అలాగే ఉంది, బ్రాకెట్లో రాయాలి. 2d cos 9x minus 79 cos 9x, అవునా? హోల్ డివైడెడ్ బై ఈ రెండు మైనస్ ఉన్నాయి కాబట్టి యాడ్ చేయాలి. 4 + 1 5, 2 + 4 6, అవునా? తర్వాత 3 + 2 it's 5, సో 6 మైనస్, అవునా? minus 6565 వస్తుంది. సో ఈ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. మొత్తానికి మైనస్ ఉంది కాబట్టి ఈ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. ఫైన్. డెరివేటివ్ ఆఫ్ కాస్ ఈజ్ మైనస్ సైన్ కాబట్టి minus 2 sin 9x, మళ్ళీ 9xకి డెరివేటివ్ 9, అవునా? minus 79 cos 9x కదా. హోల్ డివైడెడ్ బై 6565. చాలామందికి మైనస్ల దగ్గర బ్రాకెట్స్ దగ్గర పోతూ ఉంటుందన్నమాట. ప్రాసెస్ అంతా చేస్తారు. ఒక్క మైనస్ తప్పు పెట్టడం వల్ల, ఒక బ్రాకెట్ పెట్టడం మర్చిపోవడం వల్ల ఏంటంటే కన్ఫ్యూజ్ అయిపోతారు, మొత్తం ఆన్సర్ రాంగ్ వస్తుంది, పోతాయి మార్క్స్. సో చాలా కేర్ఫుల్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకే ఎక్కడ బ్రాకెట్స్ పెట్టాలి, ఎక్కడ మైనస్లు పెట్టాలి, ఎక్కడ మనం మల్టిప్లికేషన్ చేసుకోవాలనేది మీకే అర్థమవుతాయి. సో ఇఫ్ యూ వాంట్ టు గెట్ కంప్లీట్లీ ఫుల్ మార్క్స్ యూ షుడ్ ప్రాక్టీస్. ఓకే. సో ఇట్స్ 9 2 18 కదా. సో minus 18 sin 9x minus 79 cos 9x హోల్ డివైడెడ్ బై 6565, అవునా? సో ఇప్పుడు ఈ రెండింటికి మైనస్లు ఉన్నాయి కదా. ఈ మైనస్లు రెండింటిని కామన్ తీసి ఇక్కడ ప్లస్ పెట్టుకుని నేను మైనస్ ఇక్కడ పెట్టుకోవచ్చు కదా. సో minus 18 sin 9x మైనస్ ఇంటూ ప్లస్, ఇది మళ్ళీ మైనసే, minus 79 cos 9x వస్తుంది. సో రెండింటికి మైనస్ ఉన్నాయి కాబట్టి దాన్ని కామన్గా ఇక్కడ పెట్టాను. ఫైన్. సో నౌ ఐ గాట్ ద వైపీ వాల్యూ, పర్టికులర్ ఇంటిగ్రల్ కూడా వచ్చేసింది, కాంప్లిమెంటరీ ఫంక్షన్ కూడా నాకు ఉంది ఇక్కడ. సో వాట్ ఈస్ ద సొల్యూషన్ నానా? The solution here is just by adding complementary function and particular integral we can get the solution. Yes or no? So the solution y equal to yc plus yp. So y equal to yc e power x into c1 cos x plus c2 sin x ప్లస్ వైపీ వాల్యూ ఎంత? దిస్ వన్. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి బ్రాకెట్స్ పెట్టుకోవాలి. బ్రాకెట్ మైనస్
ఈ మైనస్ని ఎప్పుడు కూడా ఈ డివిజన్కి ముందు పెట్టండి, పైన పెట్టేది కింద పెట్టేది, అది ఆ స్టాండర్డ్ ఫార్మాట్ని మెయింటైన్ చేయండి. సో 18 sin 9x ప్లస్ 79 cos 9x. ఎందుకు మధ్యలో పెడితే ఏంటి మీనింగ్ అంటే మొత్తానికి అని దాని అర్థం. ఓకే, మొత్తానికి మైనస్ అని 6565. ఓకే, సో what is the solution here now? So y equal to e power x into c1 cos x plus c2 sin x, plus into minus is minus 18 kada 18 sin 9x, okay, plus 79 cos 9x whole divided by 6565. or else దీన్ని మీరు 1/6565 ఇంటూ అని కూడా రాయొచ్చు. మీకు అర్థమవుతుందా? సో ఇలా రాసే కన్నా మీరు టెక్స్ట్ బుక్స్లో ఎలా ఉంటుందంటే -1/6565 ఇలా ఉండి 18 sin 9x ప్లస్ 79 cos 9x, ఈ విధంగా కూడా కరెక్టే, రెండు ఒకటే. సో వేర్ c1 and c2 ఆర్ కాన్స్టెంట్స్. అర్థమైందా? దిస్ ఇస్ ఆల్సో ఏ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. బీ కేర్ఫుల్ విత్ మైనస్ అండ్ ప్లస్ అండ్ బ్రాకెట్స్, రైట్? ఓకే, దీస్ ఆర్ ఆల్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇప్పుడు cos 9x అన్నాడు కదా, sin 9x అనొచ్చు, cos 10x అనొచ్చు, cos 5x అనొచ్చు, వాడి ఇష్టం, cos ax అనొచ్చు, రైట్? సో ఈ మోడల్స్ మీరు చేస్తూ ఉంటే వీటి మీద మనల్ని మ్యానిపులేట్ చేసి అడిగినా, ట్విస్ట్ చేసి అడిగినా, మార్చి అడిగినా, వాల్యూస్ చేంజ్ చేసి అడిగినా చేయగలుగుతారు. సరేనా? మీకు ఇంకా ఏమైనా డౌట్స్ వస్తే మన వాట్సాప్ నెంబర్కి కానీ టెలిగ్రామ్ ఛానల్ కానీ మెసేజ్ చేయండి. మీకు ఏదైనా క్వశ్చన్ రాకపోతే ఆ క్వశ్చన్ని పిక్చర్ ఫోటో తీసి దాన్ని మన టెలిగ్రామ్ ఛానల్కి పంపించండి. ఐ విల్ బీ లుకింగ్ ఫార్వర్డ్ దాట్, రైట్? థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ప్లీజ్ డూ లైక్, కమెంట్ అండ్ షేర్. ఖచ్చితంగా కమెంట్ చేయండి, మీకు వీడియో ఎలా అనిపించిందో ఒక చిన్న కమెంట్ పెట్టండి చాలు. ఐ విల్ బీ వెరీ హ్యాపీ లుకింగ్ దాట్. సో షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. నెక్స్ట్ సెషన్లో మరిన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం సాల్వ్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్.